నమస్కారం గురుగారు. గురుగారు, కుంభరాశి వారికి ఈ 2024లో అసలు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, అలాగే ఏ గ్రహాలు అనుకూలంగా ఉండవు? కుంభరాశి వాళ్ళకి 2024లో గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలించిస్తే, కుంభరాశి వాళ్ళకి జన్మంలో శని, ద్వితీయంలో రాహు, తృతీయలో ఏప్రిల్ 30 వరకు గురువు, అలానే చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం, అలానే 8వ స్థానంలో కేతు యొక్క సంచారం. రాహుకేతులు 18 నెలల పాటు ఉంటారు. గురువు సంవత్సరకాలం, శని 2.5 సంవత్సరాలు, రవి, బుధుడు, శుక్రుడు 30 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. కుజుడు 45 రోజుల పాటు, చంద్రుడు 2.5 సంవత్సరాల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతారు. కుంభరాశి వాళ్ళకి ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, పూర్వాభాద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా కుంభరాశి జాతకులు అవుతారు. కుంభరాశి వాళ్ళకి గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయి అంటే, ఏప్రిల్ 30వ తారీఖు వరకు కూడా తృతీయంలో గురువు యొక్క సంచారం వల్ల అనుకూలమైన ఫలితాలు, అలానే కేతు 8వ స్థానంలో ఉన్నాడు. అయితే తృతీయంలో గురువు వల్ల ధన ఆదాయము, ఆర్థిక పరంగా ఉండే లావాదేవీలు, ఆర్థిక పరంగా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఆదాయం పెంచుకోవచ్చు, నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, భాగస్వామ్య వ్యాపారం కూడా బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. దానితో పాటు ముఖ్యంగా ప్రతి పనిలో కూడా విజయం సాధించడం, ప్రయాణాల వల్ల లాభం కూడా కలుగుతుంది. గతంలో ఎవరైతే డబ్బు ఇవ్వాల్సిన వ్యక్తులు ఉంటారో అలాంటి వాళ్ళు ఇంటికి వచ్చి అకస్మాత్తుగా డబ్బులు ఇచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సోదరుల యందు అనుకూలత, సోదరుల యొక్క సఖ్యత, కోర్టు సమస్యలనేవి కూడా పరిష్కారం జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కేతు వల్ల కూడా ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం, విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు కుంభరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా శని సంవత్సరం పొడున కూడా సొంత రాశిలో ఉండటం వల్ల కూడా మీ జీవితంలో వివిధ అంశాల్లో అనుకూలమైన ఫలితాలు జరుగుతూ ఉంటాయి. అంటే అంకిత భావంతో చేయటం, శ్రద్ధతో చేయటము, కొన్ని వృత్తిపరంగా ఉండే రంగాల్లో మీ స్థానం అనేది కొంత పటిష్టం అవుతుంటుంది. తోటి వారి కంటే కూడా మీరు ముందుగా ఉండాలని, జీవితంలో క్రమశిక్షణ అనేది బాగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మే 1 వరకు మీ 3వ స్థానంలో, తృతీయ స్థానంలో బృహస్పతి యొక్క సంచారం వల్ల అధిక ఆదాయము, వైవాహిక జీవితం అనుకూలంగా ఉండటం, మెరుగైన అదృష్టం అనేది బాగా ఎక్కువ ఉండటం, కార్యక్రమాల్లో చాలా మెండుగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే అంగారకుడి వల్ల కొంత, సూర్యుడి వల్ల అంగారకుడి వల్ల కొంత ఈ సంవత్సరంలో కొంత టెన్షన్గా ఉండటం, మానసికంగా ఆందోళన ఉండటం, మీరు చేస్తున్న విజయంలో కొన్ని మార్గాలు, ఉద్యోగ వ్యాపార రంగాలు విజయాలకు దారి తీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు తృతీయ స్థానంలో గురువు ఉండటం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అకాడమిక్ కెరియర్ అని చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అయితే జన్మంలో శని ఉన్నాడు కదా అంటే శరీరంలో కొంత రుగ్మతలు వస్తాయి. ఎల్నాటి శని, జన్మశని వల్ల భయపడాల్సిన పనేమీ లేదు. ఎందుకంటే మన బర్త్ చార్ట్లో ఏదైతే శని యొక్క ప్రభావం ఉంటుందో దాన్ని మనం అనుసరించి ముందుకు వెళ్ళాలి. అంటే బర్త్ చార్ట్లో శని యొక్క ప్రభావం బాగుంది అనుకోండి, ఇక్కడ ఓవర్కమ్ అయినట్టే, భయపడాల్సిన పని లేదు. అంటే శని ఏదో చేస్తాడని మనం భయభ్రాంతులు చెందాల్సిన పని ఏం లేదు. బర్త్ చార్ట్లో శని మహర్దశ కానీ, శని మనకు అనుకూలంగా ఉండి జన్మలగ్నం నుంచి ఉంటే బాగున్నట్టే అర్థం. కానీ శరీరం రుగ్మతలు లభిస్తాయి కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ, ప్రయాణాలు కానీ, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించి ముందుకు వెళ్తే మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ద్వితీయ స్థానం రాహు వల్ల కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో కొన్ని చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో గొడవలు పడే ప్రయత్నం అనేది చేయకూడదు. శారీరక శ్రమ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. అలానే ఎలర్జీ సంబంధించినవి కానీ, అలానే గ్యాస్ ట్రబుల్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్త ఉండి సమయానికి భోజనం చేయటం, ఎక్కడా మన ప్రయత్నాలని విఫలమవుతున్నాయని ఆలోచన చేసుకుని 10 మంది యొక్క సలహాలతోటి మనం ముందుకు వెళితే కూడా జీవితం అనేది బాగుంటుంది. అయితే మే 1వ తారీఖు నుంచి చతుర్థ స్థానంలో గురువు యొక్క ఫలితం వల్ల కొంత ఖర్చులు అనేవి తగ్గించుకోండి.
అంటే ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రంలో ఇక్కడ బాగలేదు కాబట్టి ఈ సమయంలో మీరు తగ్గండి, ట్రాన్సాక్షన్స్ చేయొద్దండి, జాగ్రత్త వ్యవహరించండి, కుటుంబ పరంగా ఇబ్బందులు పడొద్దండి అని మన సూచన. ఆ సూచన వల్ల ఏమవుతుందంటే మేము చెప్పిన సూచనల వల్ల మీరు సేవ్ అవుతారు. అంటే ఎప్పుడూ కూడా జ్యోతిష్ శాస్త్రం ప్రకారం నిజాన్ని తెలుసుకోండి, పొగడటం కాదు. ఇక్కడ మీకు చతుర్థ స్థానంలో గురువు ఉన్నాడు, నిజంగా గురువు బాగుండడు వాస్తవంగా. అప్పుడు మనం ఏం చేయాలి? నేను చెప్పినట్టుగా మీరు సలహాలు చేసి వ్యాపారంలో జాగ్రత్త ఉండాలి, ఉద్యోగపరంగా జాగ్రత్త ఉండాలి, డబ్బుల్లో సేవ్ చేసుకోవాలి. అంటే మీరు ముందు నిలబడుతున్నారంటే మీ వెనక భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. కాబట్టి పిల్లలేగా ముఖ్యం ఇక్కడ. వాళ్ళ యొక్క ఆరోగ్యము చదువులు ఉండాలి కాబట్టి మీరు డబ్బులు తగ్గించుకోవాలి. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు మే 1 నుంచి. ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా కొనసాగించి విద్యార్థుల చదువుల మీద పిల్లల యొక్క శ్రద్ధ ఇవన్నీ కూడా పెట్టి జీవితాన్ని సాఫల్యత చేసుకొని ముందుకు వెళ్ళాలి. అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. దానితో పాటు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో, స్త్రీయ లోపం మెరుగుట పెద్ద విద్య, లోపం మెరిగిన వాడే పూర్ణుడవుతాడట. మన లోపాన్ని మనం సవరణ చేసుకొని ముందుకు వెళ్ళాలి. అలా లోపాన్ని మనం సవరణ చేసుకొని ముందుకు వెళ్తేనే మనకు మంచిది. ఇలాంటివన్నీ కూడా మనం ముందుకు తీసుకొని వెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అందువల్ల కుంభరాశి వాళ్ళు ఇవన్నీ కూడా పాటించాలి. సహజంగా రాహుకేతులు 18 నెలలు, గురువు సంవత్సర కాలం, శని 2.5 సంవత్సరాలు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాడు. అలానే రవి, బుధ, శుక్రగ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, కుజుడు 45 రోజుల పాటు ఉంటాడు. ఇవన్నీ కూడా గ్రహస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. వ్యాపార ప్రయత్నాల్లో మీకు విజయాలు దారితీసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. విద్యార్థులు కొంత ఏకాగ్రత చదవాలి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అని చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఇబ్బందులు సంవత్సరం మధ్యలో పరీక్షల్లో విజయం సాధించే అవకాశానికి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆర్థిక పరంగా హెచ్చుతగ్గులు ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వైవాహిక సంబంధాలు కూడా ఒడిదుడుకులు ఉంటాయి కొద్దిగా. ఎక్కడ భార్య ఒక మాట అన్నాడు అనుకో భర్త భరించాలి, భర్త ఒక మాట అంటే భార్య భరించాలి. ఏమి ఇక్కడేం సెలగొట్టుకొని శాశ్వతంగా బ్రహ్మగారు చెప్పినప్పుడు 500 సంవత్సరాలు బతికేది లేదు, చచ్చేది లేదు. ఆరోగ్య విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండి దానికి కొన్ని ప్రత్యేకంగా అంగారకుడి యొక్క ఆరాధన, శని యొక్క ఆరాధన, రవి యొక్క ఆరాధన చేయటం. రవికి ఒక మంత్రాన్ని చెప్తాను. చెప్పకుండా భాస్కరాయుజ్ఞే జ్యోతిష్కరాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాతు, ప్రభాకరాయుజ్ఞే దివాకరాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అని సూర్య నమస్కారాలు చేసుకోండి, మంచి జరుగుతుంది. అంగారకుడిని ఆరాధన చేయండి, అంగారక స్తోత్ర పారాయణం చేయండి. రుణాలు ఉన్నవాళ్ళు కూడా అంగారకుడి యొక్క స్తోత్ర పారాయణం చేయండి. దానితో పాటు ఏమీ భయభ్రాంతులు చెందొద్దండి. అనవసరంగా కుంభరాశి వాళ్ళు భయభ్రాంతులు చెంది అమ్మో ఏమో జరుగుతుందని మీ ప్రయత్నాలు చేయండి, మంచి చేయండి, ధర్మాన్ని కాపాడండి, మంచిగా ఉండండి. భగవంతుడి యొక్క మీరు బద్ధకం లేకుండా చెయ్యండి. మంచిగా ఒక ఆఫీసులో మనం చేస్తున్నప్పుడు ఆఫీస్ వాళ్ళకి ఎంతో పెట్టుబడులు పెడుతుంటారు, వాళ్ళు అందరికి కూడా భోజనం పెడుతుంటారు. కాబట్టి ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి మంచి పని చేయండి, భగవంతుని ఆరాధన చేయండి, మీకు మంచి జరుగుతుంది. స్త్రీలకు కూడా అనుకూలమైన కాలం, ఆందోళన చెందాల్సిన పని లేదు. భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ఉండండి. స్త్రీలు కూడా లలితా సహస్రనామం చేయండి. విద్యార్థులు కూడా తప్పకుండా దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం చేయండి. చిన్నపిల్లలు చదవలేని వాళ్ళు వాళ్ళ యొక్క పిల్లల పేర్లతోటి దత్తాత్రేయ స్వామిని ఓం నమః శివాయ పంచాక్షరి చేయండి, భగవంతుని ఆరాధన చేయండి, అందరికీ మంచి చేయండి. చేయటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.